వెల్కమ్ టు విజిల్. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక మధ్యంతర ఉత్తర్వు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్న వేల కోట్ల సంక్షేమ పథకాల చట్టబద్ధతపై ఒక కీలకమైన ప్రశ్నను మన ముందుకు తెచ్చింది. తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి పెళ్లికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం. కానీ ఈ పథకాల అమలుకు సంబంధించిన 8 జీవోలపై తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు స్టే విధించింది. ఇక్కడ అసలు ప్రశ్న పేదలకు డబ్బులు ఇవ్వటం తప్ప, సంక్షేమ పథకాలు అమలు చేయటం తప్ప అనేది కాదు. మరి వివాదం ఎక్కడుంది? ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఒక జీవో జారీ చేస్తుంది, ఎవరు లబ్ధిదారులో నిర్ణయిస్తుంది, ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుంది, ప్రజల ఖజానా నుంచి వేల కోట్లు ఖర్చు చేస్తుంది. మరి దీనికి ప్రత్యేక చట్టం అక్కర్లేదా? బడ్జెట్లో డబ్బులు కేటాయించి అసెంబ్లీలో ఆమోదం పొందితే సరిపోతుందా? లేక వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి చట్టసభ చేసిన స్టాట్యుటరీ ఫ్రేమ్వర్క్ కూడా అవసరమా? ఇది ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు వినిపిస్తున్న ప్రశ్న. ప్రజల డబ్బు ఖర్చు చేయటానికి ప్రజల ప్రతినిధులైన శాసనసభ పాత్ర ఏంటి? తెలంగాణలో మొదలైన ఈ న్యాయ పోరాటం రేపు ఆంధ్రప్రదేశ్లోని వేల కోట్ల సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త లీగల్ టెస్ట్గా మారబోతుందా? ఇదే ఈరోజు విజిల్ 360 డిగ్రీస్. సంక్షేమానికి చట్టం అక్కర్లేదా? జీవోలతో వేల కోట్లు పంచొచ్చా? తెలంగాణలో హైకోర్టు ఉత్తర్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక పెద్ద ప్రశ్నను తెరపేదకు తీసుకొస్తుంది. ప్రజల డబ్బు పంచేటప్పుడు ప్రభుత్వానికి ఒక జీవో చాలా, లేక చట్టసభ ఆమోదించిన చట్టబద్ధమైన వ్యవస్థ కూడా ఉండాలా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. తెలంగాణలో ఏం జరిగింది? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2014 నుంచి తెలంగాణలో అత్యంత ప్రముఖంగా అమలవుతున్న 2 ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు. కానీ ఇప్పుడు ఈ పథకాల అమలుకు సంబంధించిన 8 గవర్నమెంట్ ఆర్డర్స్పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు బెనిఫిషరీస్కు పేమెంట్ చేయొద్దని ఆదేశించినట్లు అందుబాటులో ఉన్న కోర్టు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కేసులో పిటిషనర్ అడ్వకేట్ విజయ్ గోపాల్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న, ఈ స్కీమ్స్కు ప్రత్యేకమైన లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఎక్కడుంది అని కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఎవరికి డబ్బు ఇవ్వాలో నిర్ణయించింది, ఇన్కమ్ లిమిట్ పెట్టింది, ఎలిజిబిలిటీ పెట్టింది, ప్రజల ఖజానా నుంచి డబ్బు చెల్లిస్తుంది. గత విచారణలో కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పినా సమయానికి కౌంటర్ దాఖలు చేయలేదని, మరింత సమయం కోరిన నేపథ్యంలో కోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కేసు లేవనెత్తిన కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు ఆ ప్రశ్నను ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారాయి, పథకాల పేర్లు మారాయి, బెనిఫిషరీస్ మారారు, అమౌంట్స్ మారాయి. కానీ ఒక మోడల్ మాత్రం కొనసాగుతుంది. అదే జీవో ద్వారా పంపకాలు. తల్లికి వందనం ఇప్పటి కూటమి ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్లో ఒకటి. తల్లికి వందనం ద్వారా ఎలిజిబుల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కు యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్సీ అందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా స్కీమ్స్ను డైరెక్ట్ ఫినాన్షియల్ బెనిఫిట్గా పేర్కొంటుంది. ఇక్కడే తెలంగాణ కేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. పిటిషనర్ ప్రశ్న ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆధారంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా తయారు చేసి ఒక క్లాస్ ఆఫ్ సిటిజన్స్కు మానిటరీ ఎంటైటిల్మెంట్ క్రియేట్ చేసి అది సంవత్సరాల తరబడి కొనసాగిస్తూ వేల కోట్ల పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తే బడ్జెట్ అప్రోప్రియేషన్ ఒక్కటే సరిపోతుందా, లేక స్కీమ్స్కి సబ్స్టాన్సివ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ కూడా ఉండాలా? ఈ కాన్స్టిట్యూషనల్ బౌండరీని ఇప్పుడు
కోర్టు పరిశీలనలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన ఆర్గ్యుమెంట్ ఏంటో వేచి చూడాలి. తెలంగాణలో స్టే వచ్చింది కాబట్టి ఏపీలో జీవోల ద్వారా స్కీమ్స్ పరిస్థితిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇంకో చాలా పెద్ద ప్రశ్న, అసెంబ్లీ పాత్ర ఏంటి? ఒక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక పార్టీ హామీ ఇస్తుంది, అధికారంలోకి వస్తుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, జీవో జారీ చేస్తుంది, వేల కోట్ల రూపాయల ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల పాత్ర బడ్జెట్కు ఓటు వేయటం వరకేనా, లేక బెనిఫిషరీ డెఫినేషన్, ఎలిజిబిలిటీ, బెనిఫిట్, స్కీమ్ సేఫ్ గార్డ్స్, గ్రీవియన్స్ మెకానిజం వీటిపై లెజిస్లేటివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ చేయాలా వద్దా? ఇది చాలా పెద్ద డెమోక్రటిక్ క్వశ్చన్. స్టాట్యుటరీ వెల్ఫేర్ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టాట్యుటరీ వెల్ఫేర్ లెజిస్లేటివ్ ఒక యాక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ రూల్స్ చేస్తుంది, రైట్స్, ఎలిజిబిలిటీ, ప్రొసీజర్ చట్టంలో లేదా డెలిగేటెడ్ రూల్స్లో అవి పొందుపరుస్తారు. ఎగ్జిక్యూటివ్ వెల్ఫేర్ క్యాబినెట్ ఆర్ గవర్నమెంట్ పాలసీ నిర్ణయిస్తుంది. జీవో గవర్నమెంట్ ఆర్డర్ గైడ్లైన్ ద్వారా స్కీము అమలు చేస్తుంది. లెజిస్లేటివ్ ప్రధానంగా బడ్జెటరీ కంట్రోల్ ద్వారా రంగంలోకి వస్తుంది. రెండో మోడల్ స్వతహాగా అన్కాన్స్టిట్యూషనల్ కాదు, కానీ ప్రోగ్రామ్ స్కేల్ ఎంత పెరుగుతుందో, పబ్లిక్ లయబిలిటీ ఎంత ఎక్కువ అవుతుందో, సిటిజన్స్ ఎంటైటిల్మెంట్ ఏంటి అనేది లెజిస్లేటివ్ స్క్రూటినీ అవసరం అన్న ప్రశ్న బలపడుతుంది. సుప్రీంకోర్టు నుంచి మరో వార్నింగ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ పవర్ అన్లిమిటెడ్ కాదు. సుప్రీంకోర్టు రిపీటెడ్లీ చెప్పిన బోర్డర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ కాన్స్టిట్యూషన్కు విరుద్ధంగా లేదా ఎగ్జిస్టింగ్ స్టాట్యుటరీ లాకు వ్యతిరేకంగా పనిచేయలేదు. ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది, కానీ ఎగ్జిక్యూటివ్ సూపర్మెసీ లేదు. 2026లో సుప్రీంకోర్టు సపరేషన్ ఆఫ్ పవర్స్పై కూడా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఫంక్షన్స్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్లో ఉండాలని మళ్ళీ వివరించింది. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన డీబీటీ వెల్ఫేర్ స్కీమ్స్లో ఎన్ని ప్రత్యేక యాక్ట్స్ ఆధారంగా ఉన్నాయి, ఎన్ని స్కీమ్స్ ప్యూర్లీ జియోస్, గవర్నమెంట్ ఆర్డర్స్, గైడ్లైన్స్ ఆధారంగా నడుస్తున్నాయి? ప్రతి స్కీమ్కు అసెంబ్లీలో సపరేట్ బడ్జెట్ హెడ్, డిమాండ్ ఫర్ గ్రాంట్, అప్రాప్రియేషన్, ఆథరైజేషన్ ఏంటి? గవర్నమెంట్ ఒక జీవోతో బెనిఫిషరీని క్రియేట్ చేస్తే మరో జీవోతో తొలగించగలదా? 100 కోట్ల స్కీమ్కు, 10,000 కోట్ల స్కీమ్కు కాన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ ఒకటేనా? 1,000 కోట్ల రికరింగ్ ఎంటైటిల్మెంట్ ఉంటే లెజిస్లేటివ్ ప్రత్యేక ఫ్రేమ్వర్క్ చేయాల్సిన అవసరం లేదా? తెలంగాణ హైకోర్టు చివరకు జీవో బేస్డ్ వెల్ఫేర్ ఆర్కిటెక్చర్పై సబ్స్టాంటివ్ కాన్స్టిట్యూషనల్ రూలింగ్ ఇస్తే దాని ప్రభావం ఇతర రాష్ట్రాల క్రిమినల్ స్కీమ్స్పై ఏముంటుంది? ఇక్కడ అసలు చర్చ సంక్షేమం కావాలా వద్దా కాదు. పేదవాడికి సాయం చేయటం గవర్నమెంట్ బాధ్యత. విద్యార్థికి స్కాలర్షిప్ అవసరం, వృద్ధుడికి పెన్షన్ అవసరం, పేద కుటుంబానికి సపోర్ట్ అవసరం. కానీ ప్రజలకు ఇచ్చే డబ్బు కూడా ప్రజల డబ్బే. అందుకే సంక్షేమానికి కంపాషన్ ఉండాలి, అలాగే కాన్స్టిట్యూషన్ ఉండాలి, గవర్నమెంట్స్కి పాలసీ ఉండాలి, అలాగే లెజిస్లేచర్కి అకౌంటబిలిటీ ఉండాలి, జీవో ఉండాలి, అవసరమైన చోట లా కూడా ఉండాలి. ప్రజల కోసం పథకం అంటున్నారు, మరి ప్రజల ప్రతినిధులైన శాసనసభకు ఆ పథకంపై ఎంత అధికారం ఉంది? ఒక జీవోతో 1,000 కోట్లు పంచొచ్చా, లేక 1,000 కోట్ల సంక్షేమానికి చట్టబద్ధమైన పునాది కూడా ఉండాలా వద్దా? తెలంగాణలో మొదలైన ఈ ప్రశ్న రేపు ఆంధ్రప్రదేశ్ తలుపు కూడా తట్టొచ్చు. ఇది పథకాలపై పోరాటం కాదు, కానీ ప్రజాధనంపై రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం గురించి చర్చ.